తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర శాసన మండలి సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 27న గుంటూరులో నిర్వహించే దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలకు విశాఖ నగరం నుండి పలువురు బీసీ నేతలు తరలి వెళ్తున్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో సమావేశమైన వారు దువ్వారపు రామారావు జన్మదిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీసీ నేత, సమాజ సేవా తత్పరులు, ప్రముఖ వ్యాపారవేత్త తుమ్మిడి రామ్ కుమార్ నేతృత్వంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల కోసం పరితపించే మహోన్నతమైన వ్యక్తి దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గుంటూరు నగరంలో నిర్వహించనున్న దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలలో పాల్గొనడానికి తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో బడుగు బలహీన వర్గాల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ మానవత్వానికి మంచి పేరుకు చిరునామాగా నిలుస్తున్న శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న బీసీ కమ్యూనిటీ జిల్లా వైడు మహిళా సంఘాలు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారంటే, దువ్వారపు రామారావు ఎమ్మెల్సీ ఆయన పుట్టినరోజు సోమవారం నాడు గుంటూరులో జరుగుతుంది. ఆ మీటింగ్ కి మొత్తం ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి బలహీన వర్గాలందరూ కూడా, ప్రతినిధులందరూ అక్కడ ఆయనకి బర్త్డే శుభాకాంక్షలు తెలియపరచడానికి రాబోతున్నారు. దాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఎక్కడెక్కడ భోజనాలు చేయాలి, ఎక్కడ పడుకోవాలి, ఈ ఏర్పాట్ల గురించి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ ప్రతినిధి రాంబాబు గారు, బలహీన వర్గాల బీసీ విశాఖ జిల్లా సెక్రటరీ గారు అందరూ కలిసి, మహిళా ప్రెసిడెంట్ గారు, మహిళా సోదరిమణులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. నేను కొంచెం లేట్ గా వచ్చాను. ఇప్పటికే రాంబాబు గారి ఆధ్వర్యంలో మీటింగ్ అంతా అయిపోయింది. ఎండింగ్ లో మీరు వచ్చారు, కొంత జనాభా వెళ్ళిపోయారు కూడాను. కాబట్టి రేపు బస్సులో బయలుదేరుతాను ఇక్కడి నుంచి. ఎల్లుండి ఆ కార్యక్రమం గుంటూరులో రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర నలుమూల నుంచి ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచడానికి. అందు గురించి ఈ రోజు ఈ బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ కలిసి ఆ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సలహాల మేరకు రేపు ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరుతున్నాయి. ఎల్లుండి అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. తెలంగాణ నుంచి కూడా చాలా మంది దువ్వారపు రామారావు అభిమానులు కూడా విచ్చేయిస్తున్నారు. కాబట్టి అంత మంచి కార్యక్రమం గురించి, దానికి ఏర్పాట్లు ఎలా గ్రాండ్ గా చేయాలి, సక్సెస్ఫుల్ గా చేయాలన్న ఉద్దేశం చొప్పున ఇప్పటి వరకు అందరూ కూడా ఎవరి సూచనలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ అందరి సూచనల మేరకు రేపటి బయలుదేరి ఎల్లుండి సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. నేను తుమ్మిడి రామ్ కుమార్, తుమ్మిడి బ్రదర్స్ చైర్మన్. నా తరపున మా సోదరులు, సోదరిమణులు, బీసీ లీడర్లు అందరూ కూడా, విశాఖ జిల్లా బీసీ లీడర్లు అందరూ తరపున కూడా దువ్వారపు రామారావుకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.